వాట్ వాజ్ మై మిస్టేక్, నేను ఏ తప్పు చేశాను. ఇయర్ 2020లో నేను గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ప్రిన్సిపల్ సెక్రటరీ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్, ఆ పోస్ట్ నేను చేశాను. ఆ టైంలో నా దగ్గర ఒక ఫైల్ వచ్చింది ఫ్రమ్ డీజీపీ ఆఫీస్ నుంచి నా దగ్గర ఒక ఫైల్ వచ్చింది. ద ఫైల్ వాజ్ అబౌట్ రికమెండింగ్, ద డీజీపీ ఆఫీస్ రికమెండెడ్ ఒక డిసిప్లినరీ యాక్షన్, ఫ్రేమింగ్ ఆఫ్ చార్జెస్ against additional DGP rank officer Shri ABV Venkateshwar Rao, 1989 batch IPS officer. ఆ ఫైల్ చూస్తే ఫైల్లో ఉన్న సబ్స్టెన్స్ కానీ చార్జెస్ కానీ ఎట్లా ఉంది అంటే, ఫేస్ ఆఫ్ ఇట్ మేబీ నాట్ అకార్డింగ్ టు సివిల్ సర్వీసెస్ కండక్ట్ రూల్ కి అతీతంగా కనిపించవచ్చు. బట్ మనమందరికీ తెలుసు, మన దగ్గర ఉన్న సివిల్ సర్వీసెస్ కండక్ట్ రూల్లో చాలా ప్రొవిజన్స్ ఉన్నాయి, అది ఒక కోడిఫై ఉన్నాయి, కానీ నార్మ్లో కానీ ప్రాక్టీస్లో కానీ యాక్సెప్టబుల్. ఫర్ ఎగ్జాంపుల్, మా సివిల్ సర్వీసెస్ కండక్ట్ రూల్ ప్రకారం యాజ్ ఏ ఐఏఎస్ ఆఫీసర్గా సపోజ్ నేను ఒక గవర్నమెంట్ వెహికల్కి ప్రైవేట్ పర్పస్ కోసం యూజ్ చేశామంటే ఐఎమ్ సపోజ్ టు ఇన్ఫార్మ్ ద గవర్నమెంట్ అండ్ పే ఎక్స్ అమౌంట్ టు ట్రెజరీ. నేను 30 years ఆంధ్రప్రదేశ్లో పనిచేశాను. మనం స్లోగా మనం డిస్కస్ చేసినప్పుడు మైండ్లో ఎట్లా మనం వీ హ్యావ్ మేడ్ అవర్ మైండ్ దట్ 24/7 మనం గవర్నమెంట్ పని చేస్తాం కదా, మొబైల్లో ఎప్పుడైనా సరే అవైలబుల్గా ఉంటాము, ఐప్యాడ్లో అవైలబుల్గా ఉంటాము, ఎప్పుడైనా సరే వర్క్ గురించి ఆలోచన చేస్తూ ఉంటాం. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ లైఫ్ మిక్స్ అయిపోయింది, పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ మిక్స్ అయిపోయింది. సో నేను సినిమా థియేటర్లో ఉండొచ్చు, నేను మాల్లో ఉండొచ్చు, నేను ఒక టూరిస్ట్ స్పాట్లో ఉండొచ్చు, ఐఎమ్ ఆన్ జాబ్. సో ఐ మస్ట్ హ్యావ్ గవర్నమెంట్ వెహికల్లో నేను యాజ్ ఎ ఆఫీసర్గా ఐ మస్ట్ హ్యావ్ విజిటెడ్ లార్జ్ నెంబర్ ఆఫ్ మై పర్సనల్ వర్క్ కోసం, హాస్పిటల్ కానీ, థియేటర్ కానీ, స్టేడియంస్ కానీ, పిక్నిక్ స్పాట్స్ కానీ, ఫ్రెండ్స్ ప్లేస్ కానీ. ఒక నెలకి 300 కిలోమీటర్ కూడా అంచనా వేసుకుంటే ఒక సంవత్సరంలో 3000 కిలోమీటర్, 30 సంవత్సరంలో 1,00,000 కిలోమీటర్. సపోజ్ టుడే ఒక గవర్నమెంట్ ఫ్రేమ్స్ అ చార్జ్ అగేన్స్ట్ మీ సేయింగ్ దాట్ మీరు మీ 30-year కెరియర్లో ఐఏఎస్లో 1,00,000 కిలోమీటర్ మీరు పర్సనల్ పర్పస్ కోసం గవర్నమెంట్ వెహికల్ యూజ్ చేశారు, కాబట్టి మీరు పెనాల్టీతో సహా 30 లక్షలు 40 లక్షల రూపాయలు మీ గవర్నమెంట్కి కట్టండి అంటే లీగలీ కరెక్ట్. నేను దీని అగేన్స్ట్ గా ఏ కోర్టుకి వెళ్తే నో కోర్ట్ ఇన్ ఇండియా, నో కోర్ట్ ఇన్ ద వరల్డ్ విల్ గివ్ ఎనీ రిలీఫ్, బికాస్ చట్టం ప్రకారం నేను తప్పు చేశాం. చట్టం సేజ్ మీరు ఎప్పుడైనా సరే యూజ్ చేసినప్పుడు మీరు ఎక్స్ అమౌంట్ మీరు కట్టండి. బట్ వీ ఆల్ నో ప్రాక్టీస్లో ఇట్ విల్ నాట్, ఇట్ ఈస్ యాక్సెప్టబుల్. అలాగా సంథింగ్ సిమిలర్ ఇష్యూ అప్పుడు ఉన్న ఏబి వెంకటేశ్వరరావు సార్ ఫైల్లో ఉంది. బట్ ఫైల్ వచ్చినప్పుడు ఫైల్ ఈజ్ ఆఫ్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, నా నుంచి 5 years సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్. ఎస్టాబ్లిష్మెంట్ ఫైల్ ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ చూస్తే ఆబ్వియస్లీ యూ గెట్ టెన్స్, ఒక మనిషి టెన్స్ అవుతారు. టెన్స్ అయినప్పుడు మనం ఒక బేసిక్ ఇన్స్టింక్ట్కి, ఒక ఫండమెంటల్కి వెళ్తాం. నేను ఉద్యోగంలో వచ్చినప్పుడు ఏం నేర్చుకున్నాము అంటే, ఏమైనా సరే డౌట్ ఉంటే, మైండ్లో కాన్ఫ్లిక్ట్ ఉంటే, రకరకాల ఆలోచన వస్తే మీరు ఫస్ట్ ద వే టు ఎగ్జామిన్ ఎ ఫైల్ ఈజ్ చట్టం ప్రకారం కరెక్టా కాదా. నేను ఆ లెన్సే పెట్టుకొని ఎగ్జామిన్ చేస్తే ఆబ్వియస్లీ చట్టంకే అది అంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసిన కేసు లాగా ఈ కేసు కూడా చట్టంకే విరుద్ధంగా ఉంది, నాట్ అలైనింగ్ టు సివిల్ సర్వీసెస్ కండక్ట్ రూల్. బట్ సో నేను ఆ ఫైల్లో యాజ్ రికమెండెడ్ బై డీజీపీ ఆఫీస్ వీ మే టేక్ యాక్షన్ అండ్ ఇనిషియేట్ డిసిప్లినరీ యాక్షన్ రాస్తాను. బట్ ఇప్పుడు నాకు అర్థం ఏమైంది అంటే, నాలాగా సీనియర్ లెవెల్ ఆఫీసర్తో, అంటే ఆ టైంలో 2020లో ఆంధ్రప్రదేశ్లో మస్ట్ బి అరౌండ్ మీకు పర్మనెంట్ కానీ కాంట్రాక్ట్ కానీ మీకు అవుట్ సోర్సింగ్ కలిపి
దాదాపుగా ఇంచుమించుగా 10 lakh ఎంప్లాయీస్ ఉండొచ్చు. 10 lakhs లో ఐ మస్ట్ బి ద టాప్ 50 సీనియర్ మోస్ట్ ఎంప్లాయీ ర్యాంక్ లో. ఏజ్ లో చూస్తే అప్పుడు నేను ఇంచుమించుగా వాజ్ 49-year-old. అంటే ఏజ్ లో చూస్తే టాప్ 20-25% ఎంప్లాయీలో ఉన్నాం. సమాజంకి ద ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ మీ వాస్, మీకు చట్టం ప్రకారం ఆ ఫైల్ ఎగ్జామిన్ చేయడానికి మీ డిప్యూటీ సెక్రటరీ ఉన్నారు, అడిషనల్ సెక్రటరీ ఉన్నారు, సెక్రటరీ ఉన్నారు, మీరు ప్రిన్సిపల్ సెక్రటరీ. యు ఆర్ సపోజ్ టు ఎగ్జామిన్ ద ఫైల్ ఫ్రమ్ ద లెన్స్ ఆఫ్ ఎథిక్స్ అండ్ మొరాలిటీ. హైయర్ ఇన్ ద ఎకలాన్, ఒక ఆర్గనైజేషన్లో, ఒక సంస్థలో హైయర్ ఇన్ ద ఎకలాన్ ఉన్న వాళ్ళు ఎథిక్స్ అండ్ మొరాలిటీతో ఫైల్ ఎగ్జామిన్ చేయాలి, ఇష్యూ ఎగ్జామిన్ చేయాలి. ఐ ఆస్క్డ్ మై సెల్ఫ్, ఐ డిడ్ సమ్ కొంచెం రీసెర్చ్ కూడా చేసాం. హౌ డస్ వన్ ఎగ్జామిన్ అన్ ఇష్యూ ఎథికలీ? ఒక ఎథికల్ మోరల్ టెస్ట్ ఏమిటి? చాలా రకరకాల టెస్ట్ ఉన్నాయి, రకరకాల థియరీ ఉన్నాయి. But the simplest and the most impactful examination, scrutiny of any issue ethically and morally is role reversal. అంటే ఏబి వెంకటేశ్వరరావు సార్ కాకుండా, had that file been about me and if the same charges were approved by some principal secretary GAD, what I would have felt? Had I felt just or fair or not? Answer to this question of that file is I would have not had that same charges being framed against me. I would have not felt fair and just. Therefore, that issue, if you examine that issue at the level of ethics and morality, it fails the test. That proposal should have been rejected. In 20th century, more I see Gen Zs, more I see understand the 20th century mindset of India, I understand people's expectation from everybody else is first put the lens of ethics and morality. I think that was the reaction. I think people who used to like me, people who used to admire me, they expected that Praveen at the age of 50, ఒక మనిషి ప్రిన్సిపల్ సెక్రటరీ అయినారు. He had did such a wonderful work in Guntur and Vijayawada as a municipal commissioner. He definitely at this age must have been wearing the glasses of ethics and morality. Same thing happened in the case of, very similar case, in case of Shri Krishna Kishore. Both cases, had I worn the glasses of ethics and morality, both proposal would have been shot down, or I would have put my remarks saying that I feel ethics and morality low, this doesn't pass, proposal of DGP office or should be rejected. It resulted into huge social not only sufferings for both A.B. Venkateshwara Rao sir and Krishna Kishore sir personally, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, at a personal level, at a social level. I realized it. నేను వాళ్ళిద్దరికి ఫోన్ చేసి వాళ్ళతో I said sorry to both of them. But man is a social animal. I think it's my duty also to publicly say sorry to both A.B. Venkateshwara Rao sir and to Krishna Kishore sir. Sir, please pardon me in your thoughts. I don't know whether I will meet you in person ever, but in your thoughts, please pardon me. When I shared this thought with many of my friends in Delhi, they asked 3 or 4 things they told. First, they said that maybe you are part of the big chain. Maybe you would have written what you wanted to write, result would have been same. My answer to my friends is maybe would have been same, but the journey of ethics and morality is a personal journey. It's a journey I want to have for my own conscience, not for anybody else. At least I would have died without any guilt that I did not